విజయవాడ ఊపిరి పీల్చుకోలేదు. వరుణుడి ఆగ్రహంతో విరుచుకుపడిన వర్షం, దానికి తోడైన వరద ముప్పుతో విజయవాడ ఇప్పటికీ కోలుకున్నది లేదు. ఓవైపు బాధితుల ఆర్తనాదాలు, మరోవైపు కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ వరుణుడి ప్రతాపం ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద పడింది. ఉత్తరాంధ్రకు వాన కష్టం వచ్చి పడింది. గడిచిన 2 రోజులుగా కురుస్తున్న భారీ వానతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. వాయుగుండ ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉమ్మడి విజయనగరం జిల్లా రేగిడి, రాజాం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. లావేరు మండలం బెజ్జిపురం నుంచి బుడతవలస వచ్చే రహదారి మధ్యలో నెట్టిగెడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది. దాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తెచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. అతి కష్టం మీద డ్రైవర్ను మాత్రం స్థానికులు రక్షించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిస్థితి ఇలా ఉంటే, ఉక్కునగరం విశాఖపట్నంలో నాన్ స్టాప్ కురుస్తున్న వర్షంతో గోపాలపట్నంలోని భారీ కొండచర్య విరిగిపడింది. జీవీఎంసీ 91వ వార్డు రామకృష్ణనగర్ వద్ద దశాబ్దాల క్రితం నిర్మించిన రక్షణ గోడ కుప్పకూలింది. స్పందించిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. మొత్తంగా చూస్తే ఒక కష్టం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వేళలో ఉత్తరాంధ్రలో మొదలైన వాన కష్టం ఏపీ సర్కారుకు సరికొత్త సవాల్గా మారింది.